ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు. ఈరోజు కొన్ని విషయాలు ఆయన యొక్క రక్షణ సంకల్పాన్ని, ఆయన ఉద్దేశాన్ని, ఆయన ఎందు నిమిత్తం ఇచ్చినాడో, భూమి కొరకు ఎందు నిమిత్తం మన కొరకు ప్రాణత్యాగం చేయబడ్డాడు, ఆయన ఆయన యొక్క రక్షణ సంకల్పాన్ని, ఆయన ఆయన యొక్క ప్రవచనాల్ని, ఆయన ఏ విధంగా తను బయలుపరుచుకున్నాడో మనుషులకు, తన పోలికగా తన స్వరూపంలో పుట్టిన మానవుల్ని ఏ విధంగా తన రక్షణ ప్రణాళిక ద్వారా తన ఉద్దేశంలో సంకల్పంలో ఏర్పాటు చేసుకున్నాడనే అంశాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే భూమి ప్రేమ చేత ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. జగత్ పునాది వేయబడక మునిపే, భూమికి పునాదులు వేయబడక మునిపే కుమారుని తన కుమారుని ద్వారా తన రక్షణ సంకల్పాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. ముందుగా ఆదికాండ గ్రంథంలో చూసినట్టయితే దేవుడిని యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవాత్మను ఉదయగా నరుడు జీవించు ఆత్మ అని ఆదికాండ గ్రంథాలు సెలవిస్తుంది. ఆయన తన ఊపిరి చేత తన ఆత్మను ఆయన మనలో ప్రవేశపెట్టినాడు. తన యొక్క మానవుల్ని తన స్వహస్తాలతో చేసుకొని తన ఊపిరిని ఊదినాడు. కాబట్టి నరుడు జీవించు ఆత్మ అయినాడు. కాబట్టి ఆ నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎంచి తనకు సాటి అయిన సహాయం చేయాలని అనుకున్నాడు. కాబట్టి తన పోలికలు తన స్వరూపంలో ఉన్న ఒక స్త్రీని, ఆ మానవుని ఆదాము అని పేరు పెట్టి అతని పక్కటెముక నుండి తీసి మాంసము తీసి స్త్రీనిగా నిర్మించినాడు. కాబట్టి వారిద్దరిని దీవించి ఆశీర్వదించినాడు. మీరు ఏకమై ఉందరు, భూమి మీరు నిండించి దాన్ని లోపరుచుకుంటారని చెప్పి వారిని దీవించి వారిని ఒక తోటలో ఒక కట్టడాన్ని నియమించినాడు. మీరు దీనిని చేయకూడదో వారు దాన్ని చేసినారు. దేవుడు చేయకూడదు, దేవుడు చెప్పిన దాన్ని వారు ఆజ్ఞను అతిక్రమించినారు. ఈ తోట వృక్ష ఫలాలలో, అది ఏదైనా తోటలో ఆ వృక్ష ఫలాలు మీరు దీన్ని అన్నిటిని తినవచ్చు, కానీ ఆ ఒక వృక్ష ఫలాన్ని తినవద్దని చెప్పినాడు. కాబట్టి అలా ఆజ్ఞను అతిక్రమించి వాళ్ళు ఆదామవ్వలు పాపంలో పడుతున్నారు. కాబట్టి అప్పటి నుంచి లోకంలోనికి పాపం ప్రవేశించింది. కాబట్టి దేవుడు తన ఉద్దేశాన్ని, సంకల్పాన్ని, కాబట్టి వారి అందే వారిని తన ఘటాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో వాళ్ళే నిర్ణయించుకోవాలి. కాబట్టి వారు పాపం చేయాలా, వారు దేవుని ఆజ్ఞను మితిమీరాలా, దేవుని ఆజ్ఞకు లోబడి ఉండాలి అనేది వారి యొక్క తన ఘటాన్ని తానే కాపాడుకోవాలని వారికే వదిలేసినాడు. వారికి వదిలేసినాడు. కాబట్టి అప్పటి నుంచి వారు పాపంలో పడిపోయినారు. కాబట్టి దేవుడు ఆ పాపంలో పడిపోయిన మానవుల్ని ఏ విధంగా తన యొద్దకు తన దారికి తెచ్చుకోవాలని, తన యొక్క పోలికలో తన స్వరూపంలో మార్చబడాలని దేవుడు ఎంతగానో పరితపించిపోయినాడండి. కాబట్టి ఆదికాండ గ్రంథంలో 3వ అధ్యాయంలోనే ఏ విధంగా తన రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాడు అనే అంశాలు మనం చూస్తున్నాం. ఆదికాండ గ్రంథంలో 3వ అధ్యాయం 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైర్యమును కలుగజేసేదను, నువ్వు దాన్ని తల మీద కొట్టుదు, అది నీ మడమ మీద కొట్టును. స్త్రీ సంతానం ఎవరంటే ఇక్కడ స్త్రీ సంతానంగా పుట్టిన వారు ఎవరంటే స్త్రీ సంతానంగా దేవుని వరంగా పుట్టిన వారు ఎవరంటే ఆయన కన్యక. నీకును స్త్రీకిని, స్త్రీ సంతానమునకు ఆమె సంతానం వైర్యాన్ని కలిగే స్త్రీ సంతానంలో పుట్టిన వారు ఎవరంటే యేసుప్రభువు వారంటే. కాబట్టి ఆయన కన్యక గర్భవతి కుమారుడు కనను, అతను ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడి ఆయన దేవుని వరంగా పుట్టినాడండి. కాబట్టి వారు ఏకం కాక ఏసేపుకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె గర్భవతి అనేదని చెప్పాను. కాబట్టి వారు శారీరకంగా కలుసుకున్నప్పుడు వారు దేవుని వరం చేత ఆమె గర్భవతి అయి ఆమె యేసుప్రభువుని కన్నది. కాబట్టి మీరు నీ సంతానమునకు ఆమె సంతానముకు వైర్యం కలిగేస్తారు. కాబట్టి నీ దేవుని సంతానమునకు కాబట్టి దేవుడు ఆ సాతాను చెప్తున్నాడు వైర్యం, అది నేను తల మీద కొట్టుదు, నువ్వు దాన్ని మడ మీద కొట్టుదు అంటున్నాడు. కాబట్టి అతను సాతాను తలను చిత్తుకొట్టే ప్రవచనాన్ని ముందుగానే ఆదికాండ గ్రంథంలో 15వ అధ్యాయంలో మనం ముందుగానే చెప్పబడింది. సాతాను, నువ్వు దాని తలను చిత్తగొడతావు, నీలో నుండి స్త్రీ సంతానంలో నుండి ఏలబో వాడు ఆ నేను గొప్పదై బలం గలదై ఇనుపదండంతో తన రాజ్యాన్ని ఏలుతాడని చెప్పబడుతుంది. అనేకమైన పాత నిబంధన గ్రంథంలో అనేకమైన ప్రవచనాలు దేవుడు వస్తాడని ప్రవచనాలు ముందుగా పాత నిబంధన మొత్తము దేవుడు కుమారుడు వస్తాడు, తన యొక్క పాపములన్నింటినీ ఆయన పరిహరిస్తాడు, సర్వమానవాళి యొక్క పాపాలను ఆయన శిలువ మరణం ద్వారా రక్షణ పొందుతాయని చెప్పబడింది. పాత నిబంధన గ్రంథం మొత్తం
దేవుని కుమారుడు వస్తాడు. ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండును. ఆయన ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడునని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడింది. యూదావారు నుండి ఎలబోవాడు నీలో నుండే పుడతాడని మీకా గ్రంథం 5వ అధ్యాయంలో చెప్పబడింది. యూదా ఎఫెర్త, నువ్వు నీ స్వజనులు ఎంత మాత్రం అల్పదానమైన కావు, కాబట్టి నీలో నుండే పుడతావు. యూదా వారిలో నుండే ఆయన వంశం పుడతాడు. కాబట్టి దావీదు వంశంలో నుండి ఆయన యేసువారు పుడతాడని చెప్పబడింది. ముందుగానే ప్రవచనాలు పాత నిబంధన మొత్తము ఆయన వస్తాడు, తన కుమారుడు వస్తాడు, ఆయన సర్వ మానవాళి పాపాల నుండి ఆయన పరిహారం చేస్తాడని ముందుగానే చెప్పబడింది. కాబట్టి నీ సంతానముకు ఆమె సంతానముకు వైరాన్ని కలిగజేస్తాడని చెప్పబడింది. కాబట్టి ఈరోజు ఆయన 30 దేవుని ప్రకారంగా, దేవుని ప్రణాళిక చొప్పున, దేవుని ఆజ్ఞ చొప్పున ఆయన భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు మన కొరకు జీవించినాడండి. 33.5 సంవత్సరాలు జీవించి మన కొరకు ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొని మన కొరకు ఎంతో వేదనలు పొందాడు. ఎంతమంది చేత అవమానపడ్డాడు. ఎంతమంది చేత అధికారుల చేత, ఏ రోజు రాజు చేత అనేకమైన అవమానాలు పొందినాడు. ఇతడు దేవుని కుమారుడు, అనేకమైన ఆయన సైనికులు ఎగతాళి చేసినారండి. కాబట్టి మనం పొందిన పాపముల చేత, మన పాపముల చేత, మన అపరాధముల చేతనే ఆయన శిలువ మరణాన్ని పొందినాడు. కాబట్టి ఆయన శిలువ రక్తం ద్వారా మన సర్వ మానవాళి, ప్రపంచ మానవాళి పాపములకు పరిహారం కలుగుతుందని చెప్పబడింది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. కాబట్టి ఆయన దేవుని కుమారుడై ఉండి తాను ఆ అధికతను వదులుకొని మన కొరకు, మన పాపముల కొరకు, మన శాపముల కొరకు ఆయన వచ్చినాడు. హెబ్రీ గ్రంథంలో ఆయన దేవుని కుమారుడై ఉండి ఆయన అలాంటి ఆధిక్యతను వదులుకొని మన కొరకు, మన శాపముల కొరకు, మన పాపముల కొరకు, సర్వ మానవాళి పాపమును విముక్తి చేయడానికి మన భూమి మీదకి వచ్చినాడు. హెబ్రీ పత్రిక 12వ మొదటి వచనంలో ఇంత గొప్ప సాక్షి సమూహం వల్ల మనం ఆవరించి ఉన్నందున మనం తర్వాత దేవుడు ఆ పాత నిబంధన గ్రంథంలో ఉన్న అబ్రాహాము, ఇసాకు, యాకోబు, ఈ విశ్వాస వీళ్ళందరినీ బట్టి ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని వెంటాడినను మేఘం వల్ల మనను ఆవరించినందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త ఎవరంటే ఆయన యేసుప్రభువారు. ఆయన తండ్రి అని దేనికి ఎంతగానో లోబడ్డాడు. తండ్రి అని దేనికి లోబడి తన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపి ఆయన ఎందు నిమిత్తమో ఇచ్చినాడు. తన తండ్రి యొక్క ప్రణాళిక చొప్పున, ఉద్దేశం చొప్పున మన సర్వ మానవాళి పాపాల కొరకు ఆయన కలవరిగిరిలో శిలవయాగంగా బలియాగంగా చేయబడ్డాడు. ఆయన విశ్వాసంలోకి కర్త, దాన్ని కొనసాగించి వాడినైనా యేసు వైపు చూడాలి. మనం ఎవరి వైపు చూడాలి? ఈరోజు యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. ఆయన తల్లిదండ్రులకు కానీ, ఆయన అధికారులకు కానీ, తనకు పంపించిన తండ్రికి ఎంతగానో లోబడి ఆయనకు మన కొరకు ఎంతో విధేయత చూపినాడు, ఎంతో మనం ప్రాణత్యాగం చేయబడ్డాడు. కాబట్టి ఆయన విశ్వాసంలో కర్త, ఆయన యందు మనం చూసినట్లయితే మనం ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని, నిత్య మార్గాన్ని మనం చేపట్టు వారమైతే. కాబట్టి మీలో నువ్వు ఒంటరి అనుకుంటున్నావు, దేవుడు నీ అందున్నాడు. కుమార్తె నీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. కాబట్టి దావీదు మహారాజు కీర్తన గ్రంథంలో అంటున్నాడు, నీ మీద 10,000 మంది దండెత్తినను, నీ వెనక వైపు ఆయన శత్రువులు వచ్చినను ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయన రక్షణ శృంగము, ఆయన నీ దుడ్డుకర్ర, ఆయన దండం నిన్ను కాపాడుతుందని సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథంలో యాకోబు పత్రికలు సెలవిస్తుంది. నీ నిరీక్షణకు ఆయనే, నీ నిరీక్షణలో శ్రమలలో ఓర్పులో సహనం పొందినట్లయితే ఆయన ఇచ్చే నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి నువ్వు ఆయన ఇచ్చే జీవ ఫలాన్ని పొందుకోగలుగుతావు. నువ్వు అంతం వరకు నమ్మకంగా ఉండము, నేను మీకు జీవ కీటాన్ని ఇస్తానంటున్నాడు. ఆయన తల్లిదండ్రులకు కానీ, లోకంలో ఉన్న అనేక అధికారులకు కానీ లోబడ్డాడు. ఎంతోమంది చేత శ్రమ పొంది, ఎంతోమంది చేత మన కొరకు, మన పాపాల కొరకు, మన శాపాల కొరకు బలియాగంగా చేయబడ్డాడు. ఈరోజు మనం చూస్తున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఒక క్రీస్తు ఈరోజు పుట్టాడని, ఈరోజు జన్మించినాడని బైబిల్లో ఆధారాలు ఏడలేవు. కానీ ఆయన జన్మదినాన్ని, మరణ దినాన్ని చేసుకోవాలని చెప్పలేపడలేదు. కానీ ఒక దినంగా ప్రకటించి ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ గమనించి మనం కూడా ఒక దినం ప్రకటించాలని చేసి నిర్ధారించినారు. కాబట్టి ఈ పండుగ దినంగా కొంతమంది అనేక అట్టహాసంగా చేసుకుంటున్నారు. కాబట్టి దేవుని యొక్క మహిమపరిచినట్లే ఆయన సన్నిధిలో మనము ఆయనకు రక్షణ ప్రణాళికను, తన ఉద్దేశాన్ని,
తన యొక్క మార్గాన్ని మనం అనేకులకు తెలియపరిచినట్టయితే అదే నిజమైన క్రిస్మస్‌గా తెలియబడుతుంది. అండ్ నువ్వు విశ్వాసమునకు కర్త కాబట్టి విశ్వాసం నువ్వు దేన్ని చూస్తలేవో, దేన్ని నమ్ముతున్నావు, ఏది కనపడతలేదో నమ్ముతున్నావు అదే విశ్వాసం అండి. కాబట్టి నువ్వు మనకు కనపడని వస్తువులను కనపడతాయని నమ్మటమే విశ్వాసం. నీ అవి విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువులు. అదృశ్యమైన అంటే మనకు ఏవైతే కనపడతలేవో అవి కనపడేవి ఉన్నవని నమ్మటమే విశ్వాసం. మనకు గాలి కనపడతలేదు, గాలి ఉన్నవని నమ్మటమే విశ్వాసం. ఆయన విశ్వాసమునకు కర్త ఆయన దాన్ని కొనసాగించేవాడు. ఆయన విశ్వాసమునకు కర్త అయి ఉన్నాడు. భూమి పునాదులు వేయబడకుండా పర్వతాలను పుట్టక మునిపే, నీటిని సముద్రమును రవంతయు చేయబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకోవాలని, తన యొక్క కుమారుని ద్వారా అనేకమైన జనాంగాలను ఏర్పాటు చేసుకోవాలని తన తండ్రిని ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. తన రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరైతే నా మార్గంలో, నా కుమారుని యొక్క మార్గంలో, నా మార్గంలో, తండ్రి మార్గంలో నడుచుకుంటారో, నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించుము, నీ యొక్క దేవుడైన తండ్రి అయిన దేవుని సంపూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో ఎవరైతే ఆరాధిస్తారో, ఈ 2 ఆజ్ఞలు అయితే ఎవరైతే ఆజ్ఞలు పాటిస్తారో వారు నా మార్గంలో చేర్చుకుంటారు అంటున్నాడు. సత్య మార్గంలో నడుచుకుని వారికి నేను నా హక్కులో, నా రాజ్యంలో వారిని చేర్చుకుంటాను అంటున్నాడు. ఈ యొక్క వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.